పురాణాలు పురాణాలు ముఖ్యంగా జీనియాలజీ ద స్టడీ ఆఫ్ అ ఫ్యామిలీ ట్రీ, ఒక వంశ వృక్షం గురించి తెలియజేస్తాయి. వంశ వృక్షం అంటే ఒక వంశంలో ఉన్న రాజుల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల యొక్క వంశంలో ఉన్న రాజుల సంఖ్య 30 మంది. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనుల యొక్క సంఖ్య 30 మంది, 456 సంవత్సరాలు పరిపాలించారు. అంటే వంశం యొక్క క్రమం మరియు క్రోనలాజికల్ ఆర్డర్, ఒకరి తర్వాత మరొకరు ఏ విధంగా రాజ్యానికి వస్తున్నారు, ఆ వంశ పరిణామ క్రమం మరియు రాజుల సంఖ్య, వారు పరిపాలించిన కాలానికి సంబంధించిన అంశాలు పురాణాల్లో కనిపిస్తాయి. శాతవాహనుల్లో శ్రీముఖుడు అనంతరం కన్హుడు లేదా కృష్ణుడు, అనంతరం మొదటి శాతకర్ణి, ఇలా గౌతమీపుత్ర శాతకర్ణి 23వ వాడు, హాలుడు 17వ వాడు, కుంతల శాతకర్ణి 13వ వాడు. ఈ విధంగా వారి యొక్క క్రమాన్ని మరియు వారి యొక్క సంఖ్యను గురించి తెలియజేస్తాయి పురాణాలు. ముఖ్యంగా వంశవృక్షం, ద స్టడీ ఆఫ్ ఫ్యామిలీ ట్రీ ఈస్ కాల్డ్ జీనియాలజీ. వంశావళులు, జీనియాలజీ అంటే వంశావళులు గురించి అధ్యయనం చేస్తాయి ఈ పురాణాలు.